బంధాలు భారమైపోయాయా? మన చిన్నతనంలో ఎవరైనా బంధువులు మన ఇంటికి వస్తే కనీసం 2-3 రోజులు ఉండేవారు. వంటలు కూడా రోజు ఎలా ఉండేవో అలాగే ఉండేవి. ప్రత్యేకించి ఏమీ వండేవారు కారు. ఆరు బయట నులక మంచాలు వేసుకొని పడుకోవడం, కబుర్లు చెప్పుకొని పడుకోవడం, 3 పూటలా అన్నమే తినడం. 3వ రోజు వారు తిరిగి ప్రయాణం అయ్యే సమయానికి వారి చెప్పులు కనిపించేవి కావు. ఇల్లంతా వెతికినా కనిపించవు. అంతలో వాళ్ళు ఎక్కాల్సిన బస్సు వచ్చి వెళ్ళిపోతుంది. అప్పట్లో రోజుకు 1-2 బస్సు సర్వీసులు, కొన్ని ఊళ్ళకైతే అవి కూడా ఉండేవి కావు. ఆ బస్సు వెళ్ళగానే చెప్పులు ప్రత్యక్షమయ్యేవి. బంధువులు మరొక రోజైనా ఉండాలనే కోరికతో ఇంటి వాళ్ళే చెప్పులను దాచిపెట్టేవారు. రాను రాను మనం ఆధునికత సంతరించుకున్న తర్వాత బంధుత్వాల బలిమి సన్నగిల్లిపోయింది. ఇక గత 2-3 దశాబ్దాలుగా బంధుత్వాలు మొక్కుబడిగా మారిపోయాయి. ఒకే పట్టణంలో ఉంటున్నా కూడా ఏడాదికో 2 ఏళ్లకో ఒకసారి కలుసుకోవడం జరుగుతున్నది. ఉమ్మడి కుటుంబాలు విడిపోయాక అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లలో ఆర్థికంగా బలవంతులైన వారు తమ సొంత కుటుంబంలోని బలహీనులను దూరంగా పెట్టే జాడ్యం ప్రారంభమైంది. డబ్బున్న బంధువులకు ఒక రకమైన మర్యాదలు, డబ్బు లేని బంధువులకు మరొక రకమైన మర్యాదలు జరిపే ఆచారం మొదలైంది. ఒకే ఇంట్లో పుట్టినప్పటికీ అంతస్తుల మధ్య తేడా పెరిగాక సొంత వాళ్ళం అన్న మమకారం నశించి మనం బంధువులం అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. డబ్బు లేని బంధువులు మన ఇంటికి వస్తున్నారంటే వారు మనల్ని అప్పు అడగడానికే వస్తున్నారు అని తప్పుడు అంచనాలు వేసుకుంటున్నారు. ఇక సొంత అక్కా చెల్లెళ్ళే అన్నదమ్ములైనా ఏవైనా ఫంక్షన్స్ ఉంటే తప్ప కలుసుకోవడం లేదు. మామూలుగా వెళ్ళి చూడటం, పలకరించడం అనేది తగ్గిపోయింది. ఆ ఫంక్షన్స్కు కూడా భోజనాలకు గంట ముందుగా వెళ్ళడం, భోజనాలు అయ్యాక వెంటనే పనులున్నాయి అని వంక చెప్పి వెళ్ళిపోవడమే చాలా గృహాల్లో చూస్తున్నాం. మనుషుల మధ్య ఆత్మీయత అనేది చాలా అరుదుగా కనిపిస్తున్నది. సంవత్సరానికి కనీసం 12 సార్లైనా ఒకరినొకరు కలుసుకొని ఒకరి ఇళ్లలో మరొకరు భోజనాలు చేసుకుని కాసేపు కబుర్లు చెప్పుకుని వీలైతే ఆ రాత్రికి అక్కడే ఉండే పద్ధతులు పాటించే కుటుంబాల్లో కాస్తో కూస్తో బంధాలు అనేవి కనిపిస్తున్నాయి. అలా కాకుండా ఏవైనా ప్రత్యేక ఫంక్షన్స్లో మాత్రమే కలుసుకుని కేటరింగ్ భోజనాలు చేసేసి వెళ్ళిపోయే కుటుంబాల్లో బంధాలు గట్టిగా ఉండవు. 100 మంది అతిథులు హాజరయ్యే వేడుకల్లో ప్రత్యేకించి ఏ ఒక్క దగ్గరి బంధువునో తోబుట్టువులనో ప్రత్యేకంగా మర్యాద చేయడం, వారితోనే కూర్చుని ముచ్చట్లు చెప్పడం అనేది జరిగే పని కాదు. అందుకే ఎలాంటి వేడుకలు లేకపోయినా కనీసం నెలకొక్కసారైనా ఒకరితో ఒకరు కలుసుకుని సాదాసీదా ఆత్మీయ భోజనం చేసి ఆనందంగా వెళ్ళిపోవడం బంధాలను బలంగా ఉంచుతాయి. చాలామంది మాకు టైం లేదు అని సాకులు చెప్తుంటారు. ఏడాదికి 100 రోజులు సెలవులు ఉన్నాయి మనకు. లేనిదల్లా ఆత్మీయతలు, బంధాలను పటిష్టంగా ఉంచుకోవాలి అనే కోరికలు. అన్నం అనేది మన మధ్య మానసిక సంబంధాలను దృఢంగా నిలిపి అజరామరం గావించే అమృతం లాంటిది. కొందరికి తల్లిదండ్రులను పలకరించే తీరిక లేని సంపాదనలో ఉన్నారు. ఇది చాలా దుర్భరమైన స్థితి. ఒక్కసారి ఆలోచించండి, బంధాలను బలపరచుకోండి. థ్యాంక్ యూ. మీ పద్మ.